ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది శాంతి భద్రతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ప్రధానంగా కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలకి సేఫ్ గా ఉండడం తెలుసు, అభివృద్ధి గురించి ఆలోచించడం తెలుసు. సో అన్నెసెసరీ వాటికి సంబంధించి ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా, వర్రీ కాకుండా తమ పనులు తాము చేసుకుంటా మరింత మెరుగైన జీవన స్థితిగతులకు ఉండే విధంగానే దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల జీవన విధానం కొనసాగుతూ వచ్చింది. కానీ సడన్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తుంది. ఎటువంటి మార్పు అంటే తిరోగమనం వైపుగా కనిపిస్తుంది. ఎవరు కూడా కనీసం భద్రంగా లేరు. ఇల్లు దాటి బయటికి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన సిచ్యువేషన్. ఎందుకు అధికార మార్పిడి జరగంగానే, ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా శాంతి భద్రత విషయంలో మనం ధీటుగా వ్యవహరించాలి. శాంతి భద్రత విషయంలో మనం ప్రధానంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి ముందుకు పోవాలంటే, అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఇలా విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఇతర దేశాల పెట్టుబడులు పెట్టాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ మొదటగా శాంతి భద్రతలు అదుపులో ఉండాలని చెప్పేసి ఆనాడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అందుకు అనుగుణంగానే పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల్లో భాగంగా వారికి నూతన వాహనాలు సమకూర్చడం కావచ్చు, పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు, పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలు కావచ్చు, పరిపాలన అంటే ప్రజల చెంతకే పరిపాలన అందించాలని చెప్పేసి నూతన కమిషనరేట్లు కావచ్చు, కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా, శాంతి భద్రతలు దెబ్బతినకుండా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కమ్యూనిటీ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి స్టేట్గా రికార్డుకి ఎక్కింది. దాదాపు ప్రపంచంలో కూడా అతిపెద్ద సీసీ కెమెరాలు అమర్చిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. ఆనాడు ఏ చిన్న ఇష్యూ అయినా వెంటనే అక్కడికి వెళ్ళి చేరుకునే విధంగా ఒక కమాండ్ కంట్రోల్ నిర్మించాలి. ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో జరిగే విషయాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూసి అక్కడ వారికి అక్కడ ఎవరైతే ఉంటారో ఆ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, అక్కడ సంబంధిత అధికారులకు చేరవేసే విధంగా ఉండాలని చెప్పేసి కమాండ్ కంట్రోల్ నిర్మించారో. కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చారు. కానీ ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో కమాండ్ కంట్రోల్ నుంచి పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కనీసం కూడా పట్టింపు చర్యలు, అదే కమాండ్ కంట్రోల్లో ఉన్నాడు. అతని వద్దే హోంశాఖ కూడా ఉంది. కానీ ఇవాళ ఏ మూలన చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్న తీరు ఇవాళ యావత్ దేశమంతా కూడా తెలంగాణ వైపు మరొకసారి చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఏ విధంగా కర్ఫ్యూలు విధించారో ఆ తీరు ఇవాళ మళ్ళొక్కసారి కూడా తెలంగాణలో ఆ పరిస్థితి వస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇవాళ జరుగుతున్న ఇన్సిడెంట్లే దీనికి కారణమని కూడా ఇవాళ చాలామంది మేధావులు, ఇంటలెక్చువల్స్ చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకు 10 ఏళ్లలో ఈ శాంతి భద్రత విఘాతాలు కలగలేదు? ఈ 18 నెలల కాలంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టేదానికి శ్రద్ధ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇతర వాటిపైన, ఇతర శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఇతర అంశాలపైన ఏమాత్రం సోయి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఇవాళ ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయమని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా అడిగితే వారిపైన 100 కేసులు పెట్టి వారిని జైల్లో వేస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వానిదే తప్ప ఇవాళ ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ పైన కూడా నిఘా నేత్రాలపైన కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి సోయలేదు, ముఖ్యమంత్రికి సోయలేదు. కమాండ్ కంట్రోల్ నుంచే పాలన కొనసాగిస్తున్నాడు. కానీ కనీసం కూడా ల్యాండ్ ఆర్డర్పై రివ్యూలు చేయట్లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అందుకు అనుగుణంగానే మొన్న జరిగిన ఏదైతే ఆ ఫైర్ ఇన్సిడెంట్ కావచ్చు, అదే రోజు 4-5 ఫైర్ ఇన్సిడెంట్ జరగడం కావచ్చు, గతంలో జరిగిన అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఒకే రోజు 4-5 చోట్ల హత్యలు జరిగినా కనీసం ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టలేదు. కానీ ఆ పక్కే ఒక గ్రామంలో కానీ ఒక గల్లీలో చేత పక్కనున్న గల్లీలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయే తప్ప అంతకు మించి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందుకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తుంది. ఏదైనా పండుగ వస్తుందంటే మొదటగా ముఖ్యమంత్రి సమీక్ష చేయడం, తర్వాత అధికారుల సమీక్ష చేయడం, ఆ సంబంధిత శాఖల మంత్రి సమీక్ష చేయడం, తర్వాత కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ఎలాంటి చిన్న లోపం కనిపించకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఒక శాఖకు సమన్వయం లేదు, ఒక మంత్రికి సమన్వయం లేదు, ముఖ్యమంత్రికి అధికారులకు అసలే సమన్వయం లేదని చెప్పేసి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళ ఎండాకాలం హీట్ ఎక్కువ ఉంటుంది, ఏసీలు ఎక్కువ వాడతారు, ఇతరత్ర సమస్యలు వస్తాయి, ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ల అవకాశం ఉంటుంది. దానికి ముందే అంటే వింటర్ అయిపోతుందనే తరుణంలోనే దీనిపైన రివ్యూ పెట్టాల్సి ఉండే, కానీ రివ్యూ పెట్టలేదు, సమీక్ష ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, అధికారులు కూడా పట్టింపు చర్యలు చేపట్టలేదు. అందుకు నిదర్శనమే మొన్న
మొన్న జరిగిన ఏదైతే 17 మంది సజీవ దహనం అని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. వాళ్ళ మళ్ళీ వానాకాలం వస్తుంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంశాలపై ఇప్పుడు వానాకాలం వస్తుంది, వాటిపైన కూడా రివ్యూ పెట్టలేదు. వాళ్ళ స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి, వాటిపైన కూడా విద్యార్థులపైన కూడా రివ్యూలు పెట్టలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరే, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే, ఇతర సంక్షేమ శాఖల ముఖ్యమంత్రి, అంటే కీలకమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకొని ఇవాళ సమీక్షలు చేయకపోవడం పట్ల ఇవాళ రాష్ట్రంలో ఏమైంది, ఈ రాష్ట్రానికి ఏమైంది, నగరానికి ఏమైందని ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. ఈ నగరంలో ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టింపు చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు చేపట్టలేదు. ఇవాళ అందాల పోటీలపైన ఉన్న శ్రద్ధ ఇవాళ హైదరాబాద్ నగరంపై పెట్టడం లేదనేది కూడా ప్రధానంగా విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీకి కూడా అనేక మంది నాయకులపైన కావచ్చు, అనేక మంది సోషల్ మీడియా వారియర్స్ పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరిపైన కూడా కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప ఇంకోటి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే ప్రశ్నిస్తే జైలు వేయడం అనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అందుకు అనుగుణంగానే ఇచ్చిన హామీలు ఏమైనా అంటే ఇవాళ అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తున్న దుస్థితి కనిపిస్తుంది. కానీ ఇలా ఏమాత్రం శాంతి భద్రతల విషయంలో పట్టింపు చర్యలు చేపట్టట్లేదు, సమీక్షలు చేయట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆనాడు సీ టీమ్స్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీ టీమ్స్ పెట్టడం కావచ్చు, భరోసా సెంటర్లు పెట్టడం కావచ్చు, కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, అనేక రకాలు కూడా ఇవాళ చేసిన ప్రభుత్వం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎలాంటి చర్యలు కూడా నోచుకోకపోవడం వాళ్ళ నగరానికి ఏమైందని చర్చ అయితే జోరుగా జరుగుతుంది. స్వేచ్ఛ.